ఇంకా ఆయన మన మధ్య సజీవుడిగా ఉన్నట్టుగానే నేనైతే అనుభూతి చెందుతా ఉన్నాను, ఫీల్ అవుతున్నాను. ఆయన ఉపదేశాల ద్వారా, ఆయన పాటల ద్వారా దేవుడు ఆయనను వాడుకున్న తీరు, ఆయన జరిగించిన పరిచర్య, దాని తాలూకు ఫలాలు, వాటన్నిటిని బట్టి నాకైతే ఆయన నిద్రించాడు, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు అన్న ఫీలింగ్ లేదు. ఆయన ఎప్పటికీ సజీవుడే, ఆయన మృతి నొంది మనతో మాట్లాడుతున్నాడు అన్న భావనలోనే నేనున్నాను. దైవజనులు యేసన్న గారు దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన పాత్ర. సామాన్యమైన జీవితం జీవించి ఎన్ని బాధలు పడ్డాడో, ఆత్మ రక్షణ కోసం తను ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో సంఘాలు కట్టి ఎంతోమంది సేవకుల్ని తయారు చేసి ఎన్నో ప్రాంతాల్లో దేవుని పరిచర్య, నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం జరిగించి మాట మాట్లాడినా, పాట పాడినా, పరిచర్య చేసిన ప్రతి దానిలో ఒక స్పష్టత కలిగి ఒక పద్ధతిగా ప్రయాణించినటువంటి వ్యక్తి యేసన్న గారు. వాస్తవానికి ప్రారంభం నుంచి ప్రభువుని ఎరిగినోని కాదు, మధ్యలో తెలుసుకున్నాను. యేసు ప్రభువుని నేను తెలుసుకున్న తర్వాత నేను మొదటిసారిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ పాటలు కానీ, మాటలు కానీ, ఆ ఉపదేశం తాలూకు విషయాలు కానీ నేను మంచి ఆత్మీయ అనుభూతి చెందింది యేసన్న గారి ఉపదేశాల్లో, ఆయన పరిచర్యలో. నేను రక్షింపబడినటువంటి ఆ సంవత్సరంలో మంచి పాటలు ఆయన విడుదల చేయటం జరిగింది. యేసు రక్తము రక్తము రక్తం అనే పాట, సర్వాంగ సుందర అనే పాట, కమ్మని ఆత్మీయ గీతాలు. నాకు ఎంతోమంది దైవజనులు నాకు ఇష్టలు ఉన్నారు, కానీ వారందరిలోనికి ప్రత్యేకమైన వాడు యేసన్న గారు. ఎందుకంటే నేనంటూ రక్షణలోనికి వచ్చాను అంటే మరి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఈరోజు నా పరిచర్యలో కూడా ఒక పారదర్శకత కలిగి నేను ప్రయాణం చేయడానికి ఆయన పరిచర్య విధానం కూడా నాకు మార్గదర్శకంగా ఉంది. ఇది ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే, నన్ను అనుసరించేటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. కానీ మనకు ముందు మార్గదర్శకులుగా ఉన్నవారిని మనం మర్చిపోకూడదు, వారి పరిచర్య తాలూకు విషయాలని మనం మర్చిపోకూడదు. అవి మనకు మార్గదర్శకాలు. చాలా విషయాల్లో అన్న చేసినటువంటి పరిచర్యలో పారదర్శకత ఉంది, స్పష్టత ఉంది. అది నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండింది.